దీనదయాళ్ ఉపాధ్యాయ గారు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. అంటే భారతీయ జనతా పార్టీ ఏర్పడక ముందు భారతీయ జనసంఘ్ ఉండేది. జనసంఘ్ వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి దీనదయాళ్ ఉపాధ్యాయ గారు 60 సంవత్సరాల ముందు, ఈ రోజు నుంచి 60 సంవత్సరాల ముందు ముంబైలో భారతదేశ అభివృద్ధి గురించి, తను భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందాలనుకుంటున్నారు అన్న విషయాల గురించి, కేవలం అభివృద్ధి మాత్రమే కాదు, ఏ పద్ధతిలో అభివృద్ధి చెందితే భారతదేశం అఖండ భారతదేశం అవుతుందన్న అంశాన్ని ఆయన చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఢిల్లీలో ఎన్డీఎంసీ కన్వెన్షన్ హాల్లో 2 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రతినిధులైనా సరే, ఎమ్మెల్యేలు, ఎంపీలైనా సరే, అలాగే వివిధ యూనివర్సిటీలకు సంబంధించిన ప్రొఫెసర్లు, స్కాలర్లు, విద్యార్థులు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి మేధావులందరినీ తీసుకుని వచ్చి 2 రోజుల కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తా ఉన్నాం. ఈ 2వ రోజు ఈ కార్యక్రమంలో మీరు చూస్తాను, ఒకవైపున ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో ఆయన ఏ విధంగా కళ్ళగన్నాడో, ఏ విధంగా భారతదేశం ఉండాలనుకున్నాడో, వివిధ విషయాల మీద ఏం చెప్పాలనుకున్నాడో అవన్నీ కూడా, అంటే సైనిక రంగం ఎలా అభివృద్ధి చెందాలా, లేకపోతే గ్రామీణ రంగం అభివృద్ధి ఎలా చెందాలా, బ్యాంకింగ్ రంగం ఎట్లా ఉండాలి, విద్య ఎలా ఉండాలనుకున్నాడో ఆ విధమైన ఎగ్జిబిషన్ ఇక్కడంతా కూడా పెట్టారు. వేలాది మంది ఇక్కడ ఎగ్జిబిషన్ చూస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తే ఈ కన్వెన్షన్ హాల్లో 2 పెద్ద ఫ్లోర్లలో సుమారుగా 2000 మంది కూర్చొని ఈరోజు ఈ వ్యవహారం, అంటే ఆయన ఆలోచన విధానం, ఆ రోజు భారతదేశం గురించి ఆయన ఏం ఆలోచన చేశారు, అదే ఈరోజు మనం ఇప్పుడు ఏదైతే దీనదయాళ్ ఉపాధ్యాయ గారు అప్పట్లో భారతదేశం నుంచి కళ్ళగన్నాడో దాన్నే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత అమలు చేస్తున్నాడు. ఏ విధంగా అమలు చేస్తున్నాం, కాశ్మీర్ అంశాన్ని ఏ విధంగా మనం హ్యాండిల్ చేస్తా ఉన్నాం, అలాగే విద్యను ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నాం, బ్యాంకింగ్ రంగాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తాం, విద్యను ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నాం, గ్రామీణ అభివృద్ధిని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం, వీటిలన్నింటినీ కూడా ఈరోజు మనం ఏ విధంగా అమలు చేస్తా ఉన్నాం ప్రజలకు అనే విషయాన్ని పూర్తి స్థాయిలో లోపల డిబేట్లు, సెమినార్లు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కలిపి 2 రోజుల్లో తప్పనిసరిగా భారతదేశం మొత్తానికి కూడా ఎంతో మంది మేధావులకి, ప్రముఖులకు, విద్యార్థులకి, ప్రొఫెసర్లకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి అందరికీ కూడా మనము భారతదేశ అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుందో అన్న విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తుంది.